శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆలస్యం చేయొద్దు బిడ్డ, నీ జీవితంలో కష్టకాలం నడుస్తుంది. నీ సాయి తండ్రి మాట పెడచెవున పెడితే ఆ తర్వాత నీ సాయి కూడా రక్షించలేడు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఈ మధ్య నీకు చాలా మానసికంగా నువ్వు ఎంతో బాధపడుతూ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా తల్లి. అలాంటి నీ మానసిక బాధ నుంచి బయటికి రా బిడ్డ. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్నంతా కూడా పాడు చేసుకుంటూ వస్తున్నావు. నీకు ఈ క్షణమే మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నానమ్మా. అలాగే నీ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబోతున్నాను అని నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఈ రోజు వరకు కూడా నువ్వు ఎంతో విలువైన నీ కన్నింటిని నీ కష్టాల ద్వారా కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో కంటి నిండా కన్నీరు రావడం అంటూ జరిగితే అది కేవలం ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి బిడ్డ. ఇది మాత్రం సత్యం. ముందు నీ మనసుని అదుపులో ఉంచుకో. నువ్వు సాధన చేయాలి. లేకపోతే మనసు మనల్ని కీలుబొమ్మలా చేసి ఆటలు ఆడేలా ఒక ఆట బొమ్మలా చేస్తుంది. నీ మనసును, దృష్టిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మంచి సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి తల్లి. సమస్యలు, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వాటి గురించే నువ్వు ఆలోచిస్తూ ఇలా దిగులు పడితే ఎలా చెప్పు? నాపైన నువ్వు పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ కూడా నాకు నీ గుండెల్లోనే స్థానం ఏర్పాటు చేసుకుని ఉంటాను తెలుసా తల్లి. అసలు నీకు ఏం కావాలో చెప్పు. నేను వాడిన జోలి చాలా చిన్నది, కానీ అందరికీ అలాగే కనిపించవచ్చేమో కానీ దానిలో ప్రపంచంలో లేని విషయాలన్నీ కూడా అందులోనే దాగుంటాయి బిడ్డ. నీకు కావలసింది కూడా నా దగ్గరే ఉంది. నన్ను నమ్మి వారి కష్ట సుఖాలు, అలాగే వారి ప్రతి సమస్య కూడా నాతో పంచుకుంటూ నా వెంటే నడిచేవారిని నేను ఎందుకు వదులుతానని చెప్పి అనుకుంటున్నా తల్లి. అలా అనుకోవడం నీ భ్రమ అవుతుంది. అది కేవలం మీ భ్రమే కాదు, మీ మూర్ఖత్వం కూడా అవుతుంది బిడ్డ. బాబా అసలు నన్ను పట్టించుకుంటున్నాడా లేదా? లేదంటే నా సమస్యలపై దృష్టి సారిస్తున్నారా? నా సమస్యలను, నా కష్టాలను ఆయన ఎప్పుడైనా సరే నా పరిస్థితులను దాటించేందుకు ఎటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా అని మీలో మీరే అపనమ్మకాన్ని పెంచుకోకండి. ఏదైనా సరే సమయం వచ్చినప్పుడు సందర్భానుసారంగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా మీ దరికి చేరుస్తానని ఎన్నోసార్లు చెప్పాను. నేను నాపై అడుగులు వేసేలా చేసిన రోజే నీకున్న భారం మొత్తం కూడా నేనే మోస్తానని కూడా చెప్పాను కదా. మరి ఇంకా నువ్వే గమనించలేకపోవడం అది నీ మూర్ఖత్వమే అవుతుంది బిడ్డ. నీ వేలు పట్టి మరీ నడిపించే నీ సాయి తండ్రి నిన్ను పెంచి పెద్దవాడిని చేసి గొప్ప ప్రయోజకుని చేసిన విధంగా నువ్వు ఏ విధంగా అయితే బాబా అంటూ ఒక గురువుగా, ఒక తండ్రిగా నా వైపు అడుగులు వేస్తావో ఆ రోజు నుంచి నీ ప్రతి కష్టాన్ని నాతో పంచుకుంటూ, అలాగే నీ సమస్యల గురించి, అలాగే నీ సంతోషమైన లేదంటే నీ దుఃఖమైన ప్రతి ఒక్కటి కూడా నాతో పంచుకుంటూ వస్తున్నారు చూడు. ఆ రోజు నుంచి నీ బాధ్యత మొత్తం కూడా నేనే సేకరించాను. ఇక నీకున్న బాధ, సమస్య ఏదైనా కానీ ఈ రోజుతో తొలగిపోతుంది బిడ్డ. ఈ రోజున నీ కోసం వచ్చిన ఈ శుభవార్తని నువ్వు వినాలనే కదా ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను.
అయితే ఇది కేవలం సందేశం మాత్రమే కాకుండా నీ జీవితానికి అవసరమయ్యే ఒక మంచి మాటగా కూడా గుర్తుంచుకో. నిన్ను ముందు నువ్వు అవమానించవద్దు. అలాగే నమ్మకంతో వినుబిడ్డ. ప్రతి మాట కూడా నీ జీవితానికి అంత అవసరం. అలాగే నీ జీవితానికి సంబంధించిన మాటలే చెప్తున్నాను. నీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు ఎప్పుడు కూడా నా మందిర దివ్య దర్శనానికి కూడా రాలేవు. అలాగే నా నామాన్ని కూడా మధ్యలో ఎప్పుడు కూడా స్మరించలేవు. ఇది నా మాటగా గుర్తుంచుకో. నా ఆజ్ఞ మేరకే నేను నా దర్శనానికి ప్రతిరోజు కూడా ఇష్టపూర్వకంగానే పిలుస్తున్నాను. ఇక నీకు పత్రాలతో కూడిన కొంత పని ఆలస్యం అవుతుందని చాలా రోజులుగా చింతిస్తూ వస్తున్నావు కదూ. అలాగే నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా త్వరగా నేను గుర్తించాను. అందుకు తగిన పరిష్కారం కూడా నీ ద్వారానే కనుక్కున్నటువంటి ఒక గొప్ప సూచన తెలియపరుస్తున్నాను. తద్వారా నువ్వు జయం తప్పక నీదే అవుతుంది తల్లి. కాస్త ఓపికగా వేచి చూడు. కాబట్టి నీకున్న పరిస్థితిని ఎప్పుడు కూడా చూసి బాధపడాల్సిన అవసరమే లేదు. మళ్ళా రేపు ఇలాగే ఉంటుందేమోనని అస్సలు దిగాల పడాల్సిన అవసరమే లేదు. నేను నీ ప్రార్థనను వింటూ ఉన్నాను. అలాగే నీ సమస్యను వింటూ ఉన్నాను. నీ జీవితం కష్టమేనే ఒప్పుకుంటాను. చాలా సవాళ్ళు ఎదురు పడుతుంటాయి. అలాగే నువ్వు వెళ్ళే దారిలోని అవన్నీ కూడా తారసపడుతూ ఉంటాయి బిడ్డ. కానీ వాటిని కూడా నువ్వు జయించడానికి ఒకటే మార్గం. అదేంటో తెలుసా? నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకోవడం. ఒక చెట్టు వేళ్ళు దృఢంగా ఉండాలి అంటే ఎంతగానో తెలుసా? మట్టి నుంచి కూడా వేరు చేయలేనంతగా. అలాగే నీ మనసు కూడా అంతే దృఢంగా ఉండాలి బిడ్డ. ఎన్ని కష్టాలు సమస్యలు నీ ముందు ఉన్నా కూడా నీ మనసు ఏ మాత్రం కూడా చలించకుండా నిశ్చలంగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు నాపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచినప్పుడే జరుగుతుంది. ఇది నువ్వు నమ్మిన నాడు నువ్వు ఎక్కడి నుంచి పిలిచినా పలుకుతాను బిడ్డ. నువ్వు ఎక్కడ ఉంటే నా నామాన్ని స్మరించినా సరే నేను వింటాను. అలాగే నా రూపాన్ని చూసినా కూడా అక్కడే నీకు కనిపిస్తాను. నువ్వు ఆర్తితో అడిగితే అసలు నీ బాబా ఇవ్వనిదంటూ ఏదైనా ఉంటుందా? అది నా భక్తులకి ప్రత్యేకించి మరీ చెప్పనవసరం లేదు. అయితే నువ్వు ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో కొంత మార్పులు చేర్పులు వస్తాయి. ఇంకా కొందరైతే కాస్త ఆరోపణలు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. కాస్త మృదువుగా మాట్లాడి ఇతరుల మనసులు జయించాలి. అలాగే ఆ పోరాటంలో నిన్ను ఒంటరిగా ఉన్నానని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే నీ సాయి లేనటువంటి ప్రదేశం ఎక్కడైనా ఉంటుందా? నువ్వు పిలవాలే గాని ప్రతి రూపం కూడా నా రూపమే. అడుగడుగునా కూడా నీ సాయి లీలలు నీకు అనుబంధాన్ని ఇస్తాయి బిడ్డ. మీ సాయి నీతో ఉన్నాడని నవ్వుతో నువ్వు ముందుకు సాగిపో. నేను మీకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తాను. అలాగే సమస్య నుంచి బయటపడే ఒక గొప్ప తెలివితేటలు కూడా ఇస్తాను. సమయస్ఫూర్తితో మిగిలినటువంటి గొప్ప చాతుర్యాన్ని కూడా ఇస్తాను. మిమ్మల్ని మీరు కనిపెట్టుకునే ఈ సాయికి మీరు నాకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో తెలుసా బిడ్డ? కేవలం ప్రేమ, భక్తి, నమ్మకం ఇవి చాలు. అంతేగాని ఆర్భాటమైనటువంటి హంగులతో కూడినటువంటి పూజలు ఈ సాయి స్వీకరించడు బిడ్డ. ఇక నీకు ఏ మాత్రం కూడా ఎలాంటి కష్టం అనేది రానివ్వకుండా నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరిచే విధంగా ఒక మంచి అవకాశం ఉంది. ఆ అవకాశంతో నీకున్న సమస్యలు కానీ మీ కుటుంబ పరిస్థితులు ఉన్నటువంటి అన్ని ఆర్థిక పరిస్థితులు కానీ మెరుగవుతాయి. తద్వారా మీ జీవితం మరలా ఎంతో సంతోషంగా ఆనందమయంగా కొనసాగుతుంది. ఇంకా నిజం చెప్పాలంటే మీ కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నానని చెప్పాలి బిడ్డ. ఇక నుంచైనా సరే నిశ్చింతగా ఉంటావు కదో. నేను నీతో ఉన్నానని పూర్తిగా విశ్వాసంతో ఉంటావు కదో. అలాగే నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయని ధైర్యంతో ఉండు బిడ్డ. నీ మంచి జీవితం కోసం నువ్వు ఎదురు చూసే మంచి ఉద్యోగం లభించేలా నేను చేస్తాను. ఇప్పుడు నీ జీవితంలో కష్టకాలం నడుస్తుందని అస్సలు బాధపడవద్దు. నువ్వు ఎంత కష్టకాలంలో ఉన్నా సరే, ఎంత ప్రమాదం నీ చుట్టుముడుతున్నా సరే అవేవి కూడా దరి చేరనివ్వకుండా నిన్ను బాగా చూసుకునే బాధ్యత కూడా నాదే బిడ్డ. నువ్వు ఏ మాత్రం కూడా బాధపడకుండా భయపడకుండా సంతోషంగా ఉండు. నీకు నేను అండగా రక్షణగా ఉన్నాను కదా బిడ్డ. ఎందుకు చెప్పు భయపడతావు తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.